ఇంతకు ముందు విన్న ముగ్గురు, ఒకరు 14 లక్షలు కట్టారు, ఒకరు ₹1,00,000 కట్టారు, ఇంకొకరు కొంత అమౌంట్ కట్టారు. ఒక చిన్న మాట చెప్తే మీకందరికీ కోపము, ఆశ్చర్యము, దుఃఖం కూడా కలుగుతుంది. ఈ డబ్బులు మనం ఎప్పుడో కట్టేసాం. ఎలా కట్టేశాం? వాళ్ళందరూ హాస్పిటల్ బిల్స్ పట్టుకొచ్చారు, నేను రత్నదీప్ బిల్ పట్టుకొచ్చాను. రత్నదీప్ అందరూ హాస్పిటల్స్ బిల్ పట్టుకొచ్చారు, నేను రత్నదీప్ బిల్ పట్టుకొచ్చాను. మా ఫ్రెండ్ గోవర్ధన్ దగ్గర ఉంది, ఎక్కడో ఆయన బుట్టలో వేసింటే ఏరుకొని పట్టుకొచ్చాను. దీనిలో జరిగే మోసం అంటే రత్నదీప్ ఒకరే కాదు, అందరికి అర్థమైందని రత్నదీప్ పట్టుకొచ్చాను. ఏ షాప్ అయినా కింద CGST SGST అని వేస్తారు, పక్కన సెస్లో 0 అని చూపిస్తున్నాను. ఏమో చూడండి, మీరు ఎప్పుడైనా చూడండి రత్నదీప్ బిల్ కానీ ఏ షాపులు తీసుకొని CGST సెంట్రల్ గవర్నమెంట్ GST, స్టేట్ గవర్నమెంట్ GST, పక్కన సెస్ 0 అని వేస్తారు. అసలు వేయచ్చునా? GST రూల్స్ అండి. GST రూల్స్లో కానీ ఇన్కమ్ ట్యాక్స్లో కానీ, ఇన్కమ్ ట్యాక్స్ ఎంతమంది కడతారో అందరికీ తెలుసు, కాస్త తక్కువ మంది కడతారు, ఎగవేసే వాళ్ళు ఎక్కువ. కానీ GSTని ఎగవేయలేదు. పుట్టినప్పుడు పిల్లోడి నుంచి మనం చచ్చేంత వరకు GST కడుతూనే ఉంటాం. ఎందుకంటే 5,000 ప్రోడక్ట్స్ సర్వీసెస్ పైన GST ఉంటుంది, డిఫరెంట్ స్లాబ్స్. దానిలో హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ సెస్, అందరూ గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ సెస్ 4% పొద్దున్న నుంచి సాయంత్రం కడుతూనే ఉన్నాం. సిఏజీ మనం వింటాం, మాటికి క్యాగ్ రిపోర్ట్స్ అని చెప్పి చాలా గొడవ పెడతా ఉంటారు రాజకీయ నాయకులు మాత్రం. ఆ సిఏజీ కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆయన ఏం చెప్పాడంటే, అయ్యా మీరు హెల్త్ గురించి, ప్రజలకు ఆరోగ్యం గురించి, హెల్త్ ఎడ్యుకేషన్ విద్య గురించి 4% కలెక్ట్ చేస్తున్నారు. గత 10-15 సంవత్సరాలుగా 5 లక్షల కోట్ల రూపాయలు మీ దగ్గర జమ అయింది. ఇంతవరకు మీరు కన్సాలిడేట్ ఫండ్ నుంచి 1 పైసా కూడా మీరు కన్సెంట్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయలేదు. 5 లక్షల కోట్లు చిన్న అమౌంట్ అండి. నిజంగా వాళ్ళ అమౌంట్ సరిగ్గా ఖర్చు పెట్టింటే మన ఎమ్మెల్యేస్ కానీ, ఎంపీస్ కానీ, ప్రజాప్రతినిధులు కానీ దీని గురించి, అది ఎందుకంటే అది ఇంగ్లీష్లో ఉంటుంది, తెలుగులోనూ ఉంటుంది, గ్రీక్ కాదు, లాటిన్ కాదు, రిపోర్ట్స్ అర్థం చేసుకుందాం, తెలుగులో కూడా ఉంటుంది. ఆ 5 లక్షల కోట్లు ఖర్చు పెట్టింటే మనకు ఈ ప్రైవేటు కార్పొరేట్ హాస్పిటల్ ఉండేవా? ఈ 14 లక్షలు, 1 లక్ష రూపాయలు ఆల్రెడీ మన షాపులో కట్టేస్తున్నాం కదా. ఇన్కమ్ ట్యాక్స్ TDS అండి. TDS అంటే నాకు తెలిసి 2.5 లక్షల ఇన్కమ్ ఉండే వాళ్ళకి శాలరీ కానీ, పెన్షన్ కానీ, ఈవెన్ నాకు తెలిసి ANM కూడా కడతా ఉంటారేమో TDS అని. TDSలో కూడా ఎడ్యుకేషన్ సెస్ కలెక్ట్ చేస్తున్నారు. ఇది మంత్లీ TDS ఇన్కమ్ ట్యాక్స్. కింద చిన్న నోట్ ఉంది, ఏమని? మీరు ప్రతి నెలా కట్టే TDSలో 4% ఎడ్యుకేషన్ సెస్, హెల్త్ సెస్ జమ దానిలో ఇంక్లూడ్ చేయబడింది అనుకుంటుంది. ఈ ట్యాక్స్ రకన్నారు. ఇంత దోపిడీ జరుగుతూ ఉంటే ఇంకా మనం ఫీజు తగ్గించాలి అంటే వానికి చాలా ఆనందం. ఎందుకంటే ఉండే అవకాశమే లేదు. ప్రైవేట్ హాస్పిటల్స్ కానీ, ప్రైవేట్ స్కూల్స్ కానీ, ఎడ్యుకేషన్ కానీ. ఎందుకని? మరి మనం అంతా అనుకోవచ్చు, అరే 14 లక్షలు కలెక్ట్ చేశారు, వీళ్ళు ఎందుకు ఇన్కమ్ ట్యాక్స్ కట్టడం లేదు? మీకు రహస్యం తెలుసా? వీళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేసేటప్పుడు మేము ప్రజాసేవ చేస్తున్నాము, చారిటబుల్ యాక్టివిటీ చేస్తున్నాము, కాబట్టి మాకు ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జెంప్షన్ ఇవ్వాలి, ఆ పేరుతో నడుస్తుంది. యశోదా కానివ్వండి, AIG కానివ్వండి. అంటే అక్కడేమో ప్రజాసేవ చేస్తున్నాం అని చెప్పి ఇన్కమ్ ట్యాక్స్ 0, ప్రజాసేవ చేస్తున్నాం అని చెప్పి వీళ్ళకి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే భూములు, బిల్డింగ్లు మనకు ఒక 10 లక్షల రూపాయలు ఎకరాన్ని ఉంటే వాళ్ళకి ₹1 ఇస్తారు. ఎందుకంటే వాడు చారిటబుల్ యాక్టివిటీ చేస్తున్నామంట, విద్య కానివ్వండి, వైద్యం కానివ్వండి, పైగా డొనేషన్స్. ఇప్పుడు ఈ ఫీజులు మరి నియంత్రణ ఎక్కడ లోపించింది?
నిబంధనలు చాలా గట్టిగా ఉన్నాయి. ఒకసారి పాత ముఖ్యమంత్రి చాలా కోవిడ్ ఇచ్చినప్పుడు చాలా బాధపడ్డారు ఆయన. ఏంటంటే కోవిడ్ ఇచ్చింది, 10 లక్షల మంది ప్రజాప్రతినిధులు ఉన్నారు, 10 లక్షల మంది ప్రజాప్రతినిధులు ఉన్నారు, వేరే ఒక్కరు కనబడేంటి అన్నారు. దయచేసి మనము విప్లవం అని చెప్పిన వాళ్ళు ఈ బిల్స్ అన్ని మన దగ్గర ఉన్నాయి, ఇంకా ఎవరి దగ్గర ఉంటే అది కలెక్ట్ చేసుకొని ప్రదీప్ గారు అవకాశం ఇస్తే వీటికి ఈ సెస్ దృష్టిలో పెట్టుకొని ఒక విధమైన లీగల్ నోటీస్ ఇచ్చే అవకాశం అయితే ఉంది. లీగల్ నోటీస్ అంటే మేము ముందే అడ్వాన్స్గా కట్టేశాం కదా, మీరు ఇన్కమ్ ట్యాక్స్ కట్టడం లేదు కదా, మీరు భూములని ఎక్సైజ్ కూడా లేదండి, వీళ్ళకి సెంట్రల్ ఎక్సైజ్ కూడా లేదు. 3 కోట్లు 5 కోట్లు ఉండే మిషనరీ యశోదా హాస్పిటల్ చారిటబుల్ సర్వీస్ చేస్తున్నామని చెప్పి 0 ట్యాక్స్తో తెచ్చుకుంటారు. మరి మనం ఆల్రెడీ కట్టేసినట్టు కదా. వీళ్ళు తీసుకున్న ఎగ్జామ్షన్స్ లో మన కట్టిన 14 లక్షలు 1 లక్ష ఆల్రెడీ కట్టిన తర్వాత మళ్ళీ 2సారి కడుతున్నాం. ఈ దోపిడీ డేలైట్ డెకాయిటీ, క్రిమినల్స్. రైతు ఆత్మహత్య చేసుకుంటున్నాడు, రైతు ఆత్మహత్య చేసుకుంటున్నా అంటే నాకు ఆశ్చర్యం వేసింది, నేను ఎందుకు ఆత్మహత్య చేసుకోవడం లేదు. ఆఫీసర్గా పనిచేసి అన్నారు ఆయన, సంతోషం. ఇంకొక ఆఫీసర్ ఇక్కడ ఉన్నారు. ఇంత జ్ఞానం ఉండి ఇన్ని నిబంధనలు తెలిసి కూడా వీళ్ళు పాపం కళ్ళ నీళ్లు పెట్టుకుని చెప్పాడు ఆయన. ఇంతకు 14 లక్షలు ఖర్చు పెట్టినంత బతికాడ మనిషి లేదు. ఈ నిస్సహాయత, ఈ హెల్ప్నెస్ చూస్తే కొంచెం నాకే తల తిరుగుతుంది, బ్లాక్ అవుతుంది మైండ్. కాబట్టి ఫ్రెండ్స్, ఐఎమ్ అవైలబుల్ ఫర్ ఎనీ గైడెన్స్ అట్ ఎనీ టైం. ప్రదీప్ గారు సహకరిస్తే నా చేతన సహాయం చేస్తానికి రెడీగా ఉన్నాను. ఎస్పెషల్లీ ఇన్ ఫైలింగ్ ది గ్రీవెన్సెస్ అండ్ కంప్లైంట్స్ విత్ ది కన్సర్న్ ఆఫీసర్స్. బట్ బిల్స్ మాత్రం రత్నదీప్ కానివ్వండి, హాస్పిటల్ కానివ్వండి, స్కూల్ కానివ్వండి పారేయకండి. కనీసం ఒక 1 మంత్ నెక్స్ట్ మంత్ అన్నీ రెడీ చేసుకొని నా నెంబర్కి వాట్సాప్ చేస్తూ వెళ్ళండి. నేను ఏదైనా కంప్లైంట్ రాస్తే కాపీ నేను మీకు తిరిగి వాట్సాప్లో పంపిస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.